ఒక ఆలయం, వేల ఏళ్ల చరిత్ర, ఒక దేవుడు, కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యుడు, ఎన్నో రహస్యాలు, ఎన్నో మహిమలు. రండి, పూరీ జగన్నాథ స్వామి దివ్య చరిత్రలోకి ప్రవేశిద్దాం. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. పూరీ జగన్నాథుని చరిత్ర వివిధ భాగాల్లో ఇస్తున్నాను. అన్ని భాగాలను మొదటి నుండి చివరి వరకు వీక్షించండి. మొదటి భాగం, పూరీ జగన్నాథ స్వామి సంపూర్ణ చరిత్ర. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జగన్నాథ, జై బలభద్ర, జై సుభద్రాదేవి. ఈరోజు మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం, శ్రీక్షేత్రం పూరీ జగన్నాథ ధామం యొక్క అద్భుతమైన చరిత్ర, పురాణాలు, రహస్యాలు, మహిమలు మరియు ఆధ్యాత్మిక విశిష్టతను తెలుసుకునే పవిత్ర యాత్రను ప్రారంభిస్తున్నాము. భారతదేశంలోని 4 మహాపుణ్యక్షేత్రాలను చార్ధామ్ అని పిలుస్తారు. ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన రామేశ్వరం, పశ్చిమాన ద్వారకా, తూర్పున పూరీ జగన్నాథ ధామం. ఈ 4 ధామాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ సాంప్రదాయం చెబుతుంది. జగన్నాథుడు అనే పేరులో గొప్ప తత్వం దాగి ఉంది. జగత్ అంటే సమస్త ప్రపంచం, నాథుడు అంటే ప్రభువు, అంటే ఈ విశ్వంలో ప్రతి జీవికి రక్షకుడైన పరమాత్మ. అందుకే ఆయనను ప్రపంచానికి ప్రభువు అని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఒడిశా రాష్ట్రంలోని పురీ నగరంలో సముద్ర తీరానికి సమీపంలో వెలసిన ఈ ఆలయం వేల సంవత్సరాలుగా భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు కేంద్రంగా నిలిచింది. ప్రస్తుత ఆలయం తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోళగంగ దేవుడు 12వ శతాబ్దంలో నిర్మించడం ప్రారంభించగా తరువాతి రాజులు పూర్తి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. ప్రపంచంలోని చాలా దేవాలయాల్లో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు ఒంటరిగా లేదా లక్ష్మీదేవితో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రం జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రాదేవి ముగ్గురు ఒకే గర్భగుడిలో కొలువై ఉంటారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన దైవ దర్శనాలలో ఒకటిగా భావించబడుతుంది. ఇక్కడి విగ్రహాలు కూడా ఎంతో విశిష్టమైనవి. చెక్కతో తయారైన ఈ దివ్యమూర్తులకు పెద్ద పెద్ద నేత్రాలు ఉంటాయి. చేతులు, కాళ్ళు పూర్తిగా కనిపించవు. ఈ రూపం వెనుక ఒక గొప్ప పురాణ రహస్యం ఉంది. ఆ విశేషాన్ని మనం తరువాతి భాగాల్లో విపులంగా తెలుసుకుందాం. భక్తులు జగన్నాథ స్వామిని కేవలం శ్రీ మహావిష్ణువుగానే కాకుండా శ్రీకృష్ణుని పరమస్వరూపంగా కూడా ఆరాధిస్తారు. ద్వాపర యుగంలో గోపాలకృష్ణుడిగా భక్తులను అనుగ్రహించిన ఆయన కలియుగంలో జగన్నాథ స్వామిగా కోట్లాది మంది భక్తులకు దర్శనమిస్తున్నాడని విశ్వాసం. ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి. 3 భారీ రథాలపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి నగర వీధుల్లో విహరిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాలను లాగడం తమ జీవితంలో గొప్ప పుణ్యంగా భావిస్తారు. పూరీ జగన్నాథ ఆలయం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి. ఆలయ శిఖరంపై ఎగిరే పతాకం మహాప్రసాదం విశిష్టత. ఆలయ నిర్మాణ శైలి, సంప్రదాయాలు, ప్రతిరోజు జరిగే సేవలు, ఇవన్నీ శతాబ్దాలుగా భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయ సంప్రదాయాలు, కొన్ని భక్తుల విశ్వాసాలు, మరికొన్ని చారిత్రకంగా నమోదు చేయబడిన విషయాలు. ఈ పవిత్ర క్షేత్రాన్ని
దర్శించేందుకు భారతదేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతి భక్తుడు ఒకటే ప్రార్థన చేస్తాడు, ఓ జగన్నాథ, నీవే మా నాథుడు, మమ్మల్ని సన్మార్గంలో నడిపించు. ప్రియమైన భక్తులారా, ఈ వీడియో సిరీస్లో మనం జగన్నాథ స్వామి చరిత్రను పూర్తిగా తెలుసుకోబోతున్నాం. పురాణాల్లో చెప్పబడిన నీలమాధవుని గాథ నుండి ఇంద్రద్యుమ్న మహారాజు భక్తి వరకు, విశ్వకర్మ విగ్రహ నిర్మాణం నుండి రథయాత్ర వైభవం వరకు, నవకలేబర మహోత్సవం నుండి జగన్నాథ స్వామి అనుగ్రహం వరకు ప్రతి అంశాన్ని విశదంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక యాత్రలో చివరి వరకు మాతోనే ఉండండి. తదుపరి భాగంలో నీలమాధవుని ఆవిర్భావం, జగన్నాథ స్వామి కథ ఎక్కడ ప్రారంభమైంది అనేవి తెలుసుకుందాం. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ.